హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వినో లవ్స్ కిరణ్. ఇదిగోండి, ఎప్పటి నుంచో మా విన్నోకైతే కరెంట్ కోడి పిల్లని కొందాం అనుకున్నాను, బట్ అవ్వలేదు. ఎందుకు ఇన్ని కోళ్ళు ఉండగా ఇంకా కరెంట్ పిల్లలు ఏంటని మీరు అనుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఈ పిల్లల్ని బాగా అన్నయ్య పెంచుకుంటున్నాడు కదా ఇష్టంగా, వాటిని నలిపేసి నొక్కేసి చాలా అట్లకైతే హింస చూపిస్తున్నాడు. అందుకే నేను కరెంట్ కోడి పిల్లలు వీడికంటూ కొనేసి ఇచ్చేద్దాం అనుకున్నాను. అలాగే చూస్తే ఎప్పటి నుంచో అన్నయ్యకి చెప్తున్నాను ఉంటే తీసుకోని, సరే అన్నాడు. కాకపోతే వాడికి కనిపించలేదు. ఈ రోజు ఏంటంటే ఇల్లంటే అవే వచ్చినాయి, ఇంటికి వచ్చినాయి. చాలా డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి. విన్నుకి ఏంటంటే ఈ పింక్ ఎల్లో కావాలన్నాడు, అందుకని నేను అవైతే తీసుకున్నాను. చాలామంది ఇప్పుడు పిల్లలు ఫోన్ చూస్తూనే తింటున్నారు. మేము ఏంటంటే విన్నుకైతే ఫోన్ అలవాటు అయితే చేయలేదు. బయట అవి ఇవి చూపిస్తుంది తినిపించడం నాకు అలవాటు. అలా బోబుల దగ్గర తీసుకెళ్తే వాడైతే బాగా తింటాడు. సరే అయితే వీడికైతే పిల్లల్ని కొనేసి ఇచ్చేద్దాం, కలర్స్ కోడి పిల్లల్ని, వాటిని చూస్తూ తింటాడు అనేసి అనుకున్నాను. వాటంతటా అవే రావడం వల్ల నేనైతే విన్నుకి ఇచ్చేసాను. వాడైతే చాలా హ్యాపీ. వాటిని ఏం చేసామంటే లాస్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేశాను కదా క్యూట్ ఉన్నాయని, ఆ పిల్లల దాంట్లోనే నేనైతే కలిపేశాను. అవి ఏంటి పొడుచుకుంటాయా కలుస్తాయా అనేసి నేనైతే చాలా చూశాను, చాలా భయపడ్డాను. కాకపోతే ఏంటంటే అవి ఇంకా చిన్నపిల్లలే కాబట్టి వాటితో ఇవైతే కలిసిపోయినాయి, చాలా క్లోజ్గా అయితే ఉన్నాయి. చాలా క్యూట్గా అనిపించింది చూస్తానికి. అవైతే శుభ్రంగా కలిసి తినేసాయి, తాగేసాయి, బాగుంది. వాటికైతే ఇంకా ప్రాబ్లం ఏం లేదు అనుకున్నాను, అలాగే లేదు. ఇదిగోండి ఇవన్నీ మా కోళ్ళే. అయితే అన్నయ్య ఇలా ఇవన్నీ పెంచుకుంటున్నాడు. ఇంకోండి అన్ని కోళ్ళు ఉన్న విన్నో అయితే ఇంకా కోళ్ళ వెంట పడతా మాత్రం మానలేదు. అక్కడ ఒక పిల్లలు తల్లి అయితే ఉంది. ఇక్కడ ఏంటంటే గిన్నె కోళ్ళు అనేసి ఇక్కడ తిరుగుతున్నాయి, పెట్లు ఇంకా చాలా ఉన్నాయండి కోళ్ళు. ఇంకా ఏంటంటే మేతకి వెళ్ళిపోవడం, ఈవినింగ్ టైం కదా, అవి మేతకి వెళ్ళిపోవడం అలా చేసాయి. ఇంకా గూటికి అయితే రాలేదు. అలాగే లాస్ట్కి మా విన్నో అయితే కోడిపిల్లని అయితే పట్టేసుకుని మమ్మీ నేను ఫోటో తీ అంటే నేను 2 క్లిక్స్ అయితే లాగేశాను. ఈ కోడిపుంజి ఏంటంటే పందెం కొట్టి అదైతే కుంటిదైపోయిందండి, నడలేకపోతుంది. ఇదిగోండి లాస్ట్కి ఇవైతే చాలా క్లోజ్ అయిపోయాయి, చాలా ఇదిగా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే అన్నయ్య కొంచెం భయపడుతున్నాడు, బయట పిల్లలు కదా, వీటికి ఏమైనా ఉంటే వాటికి వస్తుంది, ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వస్తుంది అనేసి అన్నయ్య అయితే భయపడుతున్నాడు. అలాగే వాటిని డివైడ్ అయితే చేసేసాము. వాటిని డివైడ్ చేశాక నేనైతే చాలా భయపడ్డాను, ఎందుకంటే బయట పుంజులు పెట్లు పిల్లలు అన్నీ ఉన్నాయి కదా, అవి వీటిని ఏమైనా కరుస్తాయని. కాకపోతే ఏంటంటే ట్విస్ట్ ఏంటంటే ఈ వీటిని చూసి అవి భయపడుతున్నాయండి. ఇవి కలర్స్తో ఉన్నాయి కదా, పింక్ అండ్ ఎల్లో, అందుకు అవే అయితే భయపడుతున్నాయి. ఇంకా ఇవి ఏంటంటే పెట్ అయితే వచ్చింది పిగ్ దాన్ని కరవడానికి, కాకపోతే ఈ పింక్ కలర్ది ఆ పెట్టనైతే తరిమేసింది. ఇదిగో నెక్స్ట్ మా విండోకి ఫుడ్ మొత్తం అయిపోయాక సైకిల్లో రౌండ్స్ అయితే వేస్తాడు. 2 టైమ్స్ కింద పడిపోయింది, మళ్ళీ దాన్ని ఎక్కడ తొక్కేస్తాడో నేనైతే వాడుతూనే ఉన్నాను. వాడైతే చాలా హ్యాపీగా ఉన్నాడు, నేను హ్యాపీగా ఉన్నాను. ఇంకోటి ఏంటంటే వాటిని ఉద్దేశాక దానికైతే చాలా నీరసం వచ్చేసినట్టుంది. అదైతే వెంటనే ఐస్ క్లోజ్ చేసి బొజ్జున పోవడం అయితే స్టార్ట్ చేసేసింది. అది స్లీప్లోకి వెళ్ళగానే ఎలా అంటే చిన్నపిల్లలు ఎక్స్ప్రెషన్స్ ఇస్తారు కదా, నువ్వు చప్పించినట్టు, ఏడుస్తున్నట్టు, నవ్వినట్టు, అలాగా అదైతే ఎక్స్ప్రెషన్స్ అయితే కొన్ని ఇచ్చేసింది. చప్పించడం అలాంటివి నాకైతే విన్నోయే గుర్తొచ్చాడు ఆ టైంలో. ఇంకొకటి ఏంటంటే విన్నోకి వీటికైతే నేమ్స్ పెట్టేమన్నాడండి. నేనేంటంటే ఆలోచించి సింపుల్గా పింకీ రోసి అని పెట్టాను. పింక్ దాని పేరు పింకీ, ఎల్లో కలర్ దాని పేరు రోసి అని. వాడు పిలవడానికి ఈజీగా ఉంటుందని, వాటి మీనింగ్ అయితే ఒకటే, పిలవడానికి ఈజీగా ఉంటుంది, నేనైతే పెట్టేశాను. వాడైతే పింకీ రోసి అని పిలుచుకుంటున్నాడు. ఈరోజు వీడియో అయితే ఇదండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.